పాకిస్తాన్ నుంచి ఎక్కడికి వచ్చారో లేదా పాకిస్తాన్ ప్రోద్బలంతో బంగ్లాదేశ్ నుంచి ఎక్కడికి వచ్చారో లేదా పాకిస్తాన్ ప్రోద్బలంతో బర్మా నుంచి ఎక్కడికి వచ్చారో లేదా ఇక్కడే ఉన్నటువంటి ముస్లింని తమ వైపుకి తిప్పుకున్నారో లేదో హిందువులను కూడా మతం మార్చి తమ వైపుకి తిప్పుకున్నారో తెలియదు. మసూద్ అజర్ ఎవడైతే కాందహార్ విమాన హైజాక్ తర్వాతలో దొరికిపోయేదే అప్పుడు విడిపించబడినటువంటి వాడు, ఆ తర్వాత భారత్లో జరిగిన అనేక అల్లకల్లోలాలకు కారణమైనటువంటి వాడు, మొన్న మధ్యనే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా వాడి ఉగ్రవాద సంస్థ కార్యాలయం మీద దాడి చేస్తే అప్పుడే వీడు బయటికి వెళ్ళడం వల్ల బతికిపోయినటువంటి వాడు, తన సోదరితో మొన్న ఢిల్లీ పేలుళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యవహారానికి సూత్రధారి అయినటువంటి వాడు ఇప్పుడు చెప్తున్నది భారతదేశంలో బోలెడంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారట. ఒకటి కాదు, రెండు కాదు, వందలు కాదు, వేలల్లోనే ఉన్నారు. ఎప్పుడు కావాలంటే మేము ఏం కావాలంటే అది చెయ్యగలమని చెప్తున్నటువంటిది ఇప్పుడు వైరల్ అవుతోంది. తమ వద్ద వేలాది మంది ఆత్మహత్యల సభ్యులు ఉన్నారంటూ అజార్ చెప్పుకొస్తున్నాడు. వాళ్ళంతా దాడులకు సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నాడు. ఈ ఆడియోని జైషే మహమ్మద్ సంస్థ విడుదల చేసింది. అయితే ఇది ఎప్పుడు రికార్డు చేశారని నిర్ధారణ కాలేదు. ఇందులో నిజమెంత అనే దాని మీద పలు సందేహాలు ఉన్నాయి. తమ వద్ద ఉన్న సూసైడ్ బాంబర్లు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని అజార్ చెప్పాడు. వీళ్ళ వ్యక్తిగత లాభాల కోసమే, వేసాల కోసమో, డబ్బు కోసమో తమ వద్ద చేరలేదని చెప్పాడు. బలిదానం చేయడం కోసం ముందుకొచ్చారని స్పష్టం చేశాడు. పాల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో మసూద్ అజర్కి భారీ నష్టం వాటిల్లడం, అతడి ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమైనటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు చచ్చారు. దాదాపు 10 మంది పోయారు. వాడి అనుచరులు కూడా హతమయ్యారు. మసూద్ అజర్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. వాడు వాస్తవంగా టర్కీలో ఉన్నాడు అన్నటువంటి ప్రచారం చేస్తూ 2019 తర్వాత బహిరంగంగా కనిపించలేదు. భారత్లో జరిగిన పలు ఉగ్రవాద దాడులు హస్తం ఉన్నటువంటి వీడు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట కొంతవరకు అయితే నిజం ఉంటుంది, కొంత ఆ పేరు చెప్పి డబ్బులు సందాలు వసూలు చేసుకోవడం కూడా ఉంటుంది.